Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి సమ్మర్లో, ముఖ్యంగా సమ్మర్లో మధ్యాహ్నం అయితే చాలు లా ఒక చిన్న కునుకులాగా వస్తూ ఉంటుందండి కదా. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు అంటే హాలిడేస్ వచ్చేస్తాయి, కానీ పెద్ద పిల్లలకి హాలిడేస్ ఏమి ఉండవండి. సెమిస్టర్లు కదా, రన్ అవుతూ ఉంటాయి. మేలో కూడా ఉంటాయి నిజం చెప్పాలంటే. పాపం వాళ్ళకి కూడా ఒక ముద్ద నోట్లో పడగానే ఒక కునుకు వచ్చేస్తూ ఉంటుంది. ఆఫీసుల్లో కానీ ఈ వేడి గాలికో ఏం పాడు, నీళ్లు తాగి 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 ఏం చేయాలి? ఒక కునుకు తీయమంటారా? రాత్రులు చిన్నవి కదా జయ, పగళ్ళు పెద్దవి. ఇది వరకు మొన్నటి దాకా, ఒక నెల క్రితం దాకా అనుకో, పొద్దున అంటే 11 అయిపోయేది. అవును, ఇప్పుడు కాదు, అన్నా కూడా 11 అవటం లేదు. ఇట్లా చూసి లేవనమ్మా టైం అయిపోయేది. ఇప్పుడు అవటం లేదు. ఇప్పుడు ఎన్ని పనులు చేసినా డే ఉండిపోయినట్టే స్లోగా గడుస్తాయి పగళ్ళు. అందరికీ అదే పరిస్థితి. మధ్యాహ్నం పవర్ నాప్, పిల్లలు ఒక వయసు వచ్చేదాకా ఇళ్లలో ఉన్నంత మటుకు మధ్యాహ్నం పడుకోబెడతాం తప్పకుండా. మధ్యాహ్నాలు స్కూల్ గోయింగ్ కిడ్స్, వీళ్ళని ఎండాకాలం రాత్రిళ్ళు పెందరాళ్ళు ఏం పడుకోబెట్టండి, రోజు కంటే 1 గంట ముందు. నిద్ర ఎక్కువ పోతే పొద్దున్న నిద్ర రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనబోటి వాళ్ళు పవర్ నాప్ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా పవర్ నాప్ వింటావా? ఎప్పుడైనా నువ్వు ఈ పవర్ నాప్ ఏమిటి, ఊరికే ఇక్కడ కూర్చుని నువ్వు వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటే నేను ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోవటం, 10 నుంచి 12 నిమిషాల పవర్ నాప్ భలే ఉంటుంది. 1 గంట ప్రశాంతమైన నిద్ర అంత శక్తిని ఇస్తుంది. ఈ పవర్ నాపింగ్ని అలవర్చుకోండి. ఎవరైనా సరే, వర్క్ చేసే వాళ్ళు కూడా మధ్యలో 10 మినిట్స్ గ్యాప్ తీసుకోలేని వరకు ఎవరికి ఉండదు భూప్రపంచం మీద. అవును, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఆఫీసులో అకౌంటెన్సీలు పనిచేసే వాళ్ళు కానీ, లంచ్ చేయగానే కాసేపు అట్లా బల్ల మీద చేరబడిపోండి. తినగానే 10 నిమిషాలు రిలాక్స్ చేస్తే బాడీని, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మధ్యాహ్నాలు నిద్రలు రావు, ఇక తర్వాత నిద్ర ఉండదు, ఒళ్ళు వస్తుంది. అలాంటి భావాలు ఈ 10 నిమిషాలకి రాదాం. ఎందుకు భావాలు వస్తాయి? నువ్వు పోయి మంచం మీద చక్కగా దిండి పెట్టుకుని ఏసీ వేసుకుని బెడ్షీట్ కూడా కప్పుకుని పడుకుంటే 2 గంటలు నిద్ర వస్తుంది, ఒళ్ళు వస్తుంది డెఫినెట్గా. 10 నిమిషాలు నువ్వు బల్ల మీద నువ్వు సుఖానికి పడుకోవట్లేదు కదా, సుఖంగా పడుకుంటే వచ్చే ఒళ్ళు వేరు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అలసిపోయిన నీ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తున్నావు. డీప్ స్లీప్లోకి వెళ్తామా? అలవాటు మీరు చేస్తారు? అలవాటు నేను ఎవ్రీడే చేస్తాను జయ. ఇక్కడ రాకపోతే నేను 3:30-4 అయ్యేసరికి నేను ఆవలిస్తాను ఇక్కడ. అవును, ఇంట్లో ఏం చేస్తాను, నేను సినిమా పెట్టుకుంటాను ఏదో ఒకటి. ప్రతిరోజు మధ్యాహ్నం ఏదో ఒక సినిమా చూస్తాను జయ. మీరందరు నమ్ముతారో నమ్మరు, నిజంగా. ఎందుకంటే నాకు కూడా నిద్రపోతే 1.5-2 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది. నిద్ర అవాయిడ్ చేయడానికి నేను మధ్యాహ్నం పుస్తకం పుచ్చుకుంటే నిద్రపోతా. ఓకే, సినిమా ఉందనుకో అంత నిద్ర పట్టదు. కొంచెం చిన్న కునుకొస్తుంది 10 నిమిషాలు ఇట్లా సోఫాలో. నేను ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం చేసిన వీడియోలో కూడా చెప్పా, పొరపాటును కూడా మంచం మీద మధ్యాహ్నం పడుకోను నేను. పొద్దున్న నిద్ర లేచాక మళ్ళీ రాత్రి వరకు మంచం మీద కూర్చునే ప్రసక్తి కూడా లేదు. ఇంకా బెడ్రూమ్లో కూడా వెళ్ళను నేను. పొద్దున స్నానం చేసి బయటికి వస్తే మళ్ళా సాయంత్రం స్నానం పడదేమో, అసలు పడదు, వెళ్ళను నేను. అసలు మంచం ముట్టుకునే ప్రసక్తి లేదు, సోఫాలోనే. ఎప్పుడైనా అనారోగ్యం ఒంట్లో బాగుండలేదనుకో అప్పుడు కూడా సోఫాలోనే పడుకుంటా మధ్యాహ్నాలు. ఇంకా మంచం మీద పడుకోను. అదొక సిద్ధాంతంగా అలవాటైంది. ఇక సిస్టమ్ ఇంకా అట్లా అలవాటు పడిపోయాను. మంచం మీద పడుకుంటే నాకు మంచి ఫీలింగ్స్ ఉండవు, నచ్చదు, అసలు ఇష్టమే ఉండదు. ఇక్కడే ఉంటా హాల్లోనే. ఇప్పుడు ఇంకా ఎండ పెరిగింది కదా, ఆ దిండేసుకుని కింద నేల మీద పడి డొల్లటమే, నేల మీద పడుకోవటమే. ఇంకా అవును, సోఫాలోనే కూర్చుని సినిమా చూస్తూ ఒక్క 10 నిమిషాలు, 8 నిమిషాలు, 12 నిమిషాల దాకా అంతే. మధ్యలో ఇంకేదో సీన్స్ని మనం కూడా కూర్చున్నప్పుడు మెడలా పక్క పడితే మెలకు వస్తుంది. సినిమాలో మళ్ళీ లీనమవుతాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒకటి పక్కన పెట్టిన ఒక చెంబు ఉంటుంది ఖచ్చితంగా. కాసిన మంచినీళ్ళు తాగి నేను వారంలో 4-3 రోజులు ఇక్కడే ఉంటా. అవును, మిగిలిన 4 రోజులు నా పని ఇదే. నేను కూడా వెయిట్ పెరుగుతూనే ఉన్నాను జయ. ఇది వరకటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చింది కదా. అవును, మెనపాజ్ ఈ ఏజ్ లో పెరుగుతాము ఎంతో కొంత. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్ది వెయిట్ కూడా కొంత పెరుగుతుంది కదా, కొంత పెరుగుతుంది. ఇంకొంచెం చేయవలసిన ఎక్సర్సైజులు వాటికి టైము గీము ఏమీ సరిపోవట్లేదు, సమయం చాలటల్లా, సత్తా చాలటలేదు, ఏవో మొత్తానికి ఏదైనా. నేనైతే మీకు సమయం చాలట్లేదనే అనుకుంటానండి, ఎందుకంటే సగం రోజులు నాకే ఇచ్చేస్తున్నారు కదా. సుమన్ టీవీలోనే ఉంటున్నాం. అదే కదా. సరే, అది ఏదైనా కానీ ఇది అలవాటు చేసుకోండి. మధ్యాహ్నం ఏదైనా కుట్టుకునేవాళ్ళు, ఏదైనా ఇంట్లో ఉండేవాళ్ళు అయితే
ఏదైనా కుట్టటము, ఏదైనా చెయ్యటము, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మనమే ఉంటాం కదా. అవును. నాకు డాక్టర్ గారి ఇంట్లో ఉన్న ఆయన దారి ఆయన వెళ్ళి పడుకుంటారు. మేము అసలు మాట్లాడుకునేది కూడా ఉండదు. ఆయన దారి అయింది, మన దారి మంది. నా చదువులు రాత్రిపూట చదువుకుంటా నేను. మధ్యాహ్నం పుస్తకం పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. నైట్ రాదా రమ్మగారు మీకు? నైట్ నేను 11:30 దాకా అవును మెలుకువగా ఉంటాను. ఉంటారు. నాకు అలవాటు మీకు అట్లా అలవాటు అయినట్లు 9:15కి డిన్నర్ అవ్వటం ఏంటి, పుస్తకం మీద కూర్చుంటాను జయ నేను. ల్యాప్టాప్ అయినా బుక్ అయినా ఉంటుంది. సాయంకాలాలు మళ్ళీ కొంచెం 6 గంటలకి 5:30 6 గంటలకి దీపం పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఒక పుస్తకం చేతితో పుచ్చుకొని కూర్చుంటాను. 7:30 దాకా నా వంట హడావిడి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అది జయ. మెయిన్ సహజం. మెయిన్ ఖాళీ ఉండటానికి అవును, అది ఒక అవును. కారణం. నేను ఇక్కడికి ఇలాగ 2ంటికి రావాలనుకో, పొద్దున 10-10:30 కల్లా వంట ఫినిష్ చేసుకుని ఒక కాసేపు పుస్తకం మీద కూర్చుంటాను. ఏదైనా చదవాల్సింది, చూడాల్సింది అవును అవును. ఏమైనా ఉంటే గనక అవసరమైతే. లేకపోయినా నేను ఏ ల్యాప్టాప్ మీదో ఏదో ఒక కథ, ఓ నావెల్ రాత్రి సగం వదిలేసిందో, లేకపోతే న్యూస్ పేపరో. నేను ఇదివరకట్లాగా కుట్లు గిట్లు మానేశాను. బట్టలు కుట్టాలి అవి ఇప్పుడు ఏం లేవు. డ్రెస్సులు టాపులు కుట్టుకోవడం, బ్లౌజులు కుట్టడం ఎగరగొట్టేసా పూర్తిగా. కొంచెం స్పాండిలైటిస్ వచ్చింది నాకు. ఈ కుట్లు ఇలా మెషిన్ మీదకి వంగి చేయటము అవన్నీ ఎందుకు నాకు వల్ల ఉన్న కావట్లే. పనే ఎక్కువ. అవును. నేను అవసరమైన పని చేయొచ్చు, ఈ పనికి నా శ్రమ నా శక్తి ఎందుకు వేస్ట్ చేయాలని కుట్టడం మాత్రం దాదాపుగా మానేశాను. ఏమైనా టాప్స్ అవి కట్ చేసి ఇస్తాను, ఎవరో మాకు తెలిసిన పిల్లలే కుట్టిస్తారు తప్ప అంతకంటే లేదు. ముందు మీరు ఏవైనా అలాంటి పనులు చేసుకోండి. మధ్యాహ్నపు నిద్ర ఏమీ లావు వచ్చేది కాదు. మీరు నిద్ర ఎలా పోతున్నారు, ఎంతసేపు నిద్రపోతారు అనేదే ఇంపార్టెంట్. ఆ నిద్ర పోకపోతే రమ్మగారు, ఒకవేళ నిద్ర వస్తుంది బలవంతం ఆపితే తల పట్టేసినట్టు అనిపిస్తుందండి. తల పట్టేస్తుంది. సాయంకాల పనులు చికాకు. ఏమీ హాయిగా ఉండవు. ఇంకా చికాకు వస్తుంది. మంచినీళ్ళు తాగండి. అది ఎట్లా తాగాలి, ఒక గ్లాస్ పట్టుకుని కూర్చొని ఒక్కో సిప్పు కాఫీ తాగినట్టు సిప్పు 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 కాదు, సిప్పు ఆగాలి, మళ్ళీ సిప్పు. ఓకే. నిదానంగా తీసుకుంటే ఆక్సిజన్ ఫిల్ అవుతుంది బ్రెయిన్లో. తాపీగా మంచి నీళ్ళని ఆస్వాదించాలన్నమాట. నిద్ర తగ్గిపోతుంది. ఓకే. సోఫాలో పడుకోండి. అలారం పెట్టుకోండి. ఒకవేళ మీకు కనుక ఇలా అలవాటు ఉంటే ఏం చేస్తారు, 15 మినిట్స్ మ్యాక్సిమం. ఆ ఫోన్ ఒళ్ళో పెట్టుకుని పడుకోకండి. నొక్కేసి మళ్ళీ పడుకుంటాం. అవును. ఫోన్ అక్కడెక్కడ ఉండాలి. మనం లేచి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయాలి. ఇలాగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అంతేం ఉండదుగా. ఓ 10-15 నిమిషాలు ఆటోమేటిక్గా గంట కొట్టేస్తుంది మనకి. అవును. కాబట్టి ఇదే అలవాటు చేసుకోండి. కాలేజ్ పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఇంకా సెలవులు ఇచ్చేస్తారు. ఇంట్లో ఉంటే కనుక పిల్లలు కూడా సమయం పెట్టి ఒక ½ అన్ అవర్ పడుకోనివ్వండి. ఒక అరగంట పడుకోనివ్వండి. అంతకంటే పడుకోనివ్వదు. ½ అన్ అవర్ లోపలే అలారం పెట్టడము, నిద్ర లేపేసేయటం, పిల్లలకి ఏదైనా వేడిగా తాగటానికి ఇవ్వడము, చల్లగా తాగడానికి ఇవ్వడం, ఏదైనా కరకరలు. అక్కడి నుంచి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైనా నవ్వులుతూ ఉంటే నిద్ర రాదు. పిల్లలు చదువుకునే పిల్లలు మధ్యాహ్నం నిద్ర వస్తుందంటే నోట్లో ఒక బబుల్ గమ్ వేసుకోమనండి. బబుల్ గమ్ నములుతుంటే నిద్ర రాదు. వరుసగా నిద్ర వచ్చేస్తోంది అని బాధపడుతుంటే కనుక చదువుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్, పెద్ద పరీక్షలు వస్తాయి. పోటీ పరీక్షలు చాలా ఉంటాయి కదా. కాసిన మరమరాలు, ఆ తర్వాత పాప్కార్న్ లాంటివి, ఒళ్ళు రానివి టకా తినేయకుండా అప్పుడోటి వేసుకునే లాంటి అలవాటు చేయించి పిల్లలకి చెప్తే అప్పుడోటి తింటారు. కాసేపు మధ్యలో నిద్ర వస్తే నాన్న లేచి అటు ఇటు రా, కాసేపు అటు ఇటు తిరగని కేకేసి మొహం కడుక్కోవటం, కాస్త కొంచెం రిలాక్స్ అవ్వటం, ఏదైనా తినిపించటం, ఏమైనా చేసి పెట్టండి. ఇంట్లో కరకరలు ఏమిటి, మన మురుకులు అలాంటివి, మనం చిన్న వెన్నుండలు లాంటివి నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు, గవ్వలు, పేటాలు లాంటివి, అలాంటివి చేసి పెట్టండి. నిద్ర రాదు. పెద్దవాళ్ళు, నా ఏజ్ వాళ్ళు అయితే తప్పకుండా పడుకోవచ్చు. దానివల్ల వచ్చిపోయిపోయే ఒళ్ళు లేదు. మనం ఏ బ్యూటీ కాంటెస్ట్కి పోము. ఇప్పుడు బాగా చెప్పారు. ఓపెసర్ ఒళ్ళు వస్తే వచ్చింది. ఈవినింగ్ వాక్లో దాన్ని పోగొట్టుకోవచ్చు. రిలాక్స్డ్గా ఉంటే ఆరోగ్యానికి మంచిది. కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక సాయంత్రం భలే యాక్టివ్గా ఉంటారండి. మధ్యాహ్నం అట్లా చిన్నగా కాసేపు పడుకొని లేస్తే ఈవినింగ్ వర్క్స్ భలే ఉంటాయి, బాగుంటాయి. నేను చెప్పిన ఈ 4 పద్ధతుల్లో మీకు ఏది కుదిరితే అది చేయండి. మీరు నిద్ర పోదలుచుకోకపోతే మీరు కూడా కాసిన మరమరాలు దగ్గర పెట్టుకోండి. అప్పుడోటి వేయండి, పోగొట్టేసుకోండి. కాసేపు పడుకోవాలి అనిపిస్తే టైం పెట్టుకుని పడుకోండి. నిద్ర వల్ల ఏదో అయిపోతుందని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు. అతి నిద్ర వల్ల అవుతుంది. కొద్దిపాటి పవర్ నాప్ ఎప్పుడు ఆరోగ్యానికి మంచిదే చేస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.